ఎఫ్ఐఆర్ లేని కేసులను కోర్టులో తీసుకపోతే కోర్టు ముట్టకాయలు వేసింది. ఇంతకన్నా ఎక్కువ ఏం కావాలి? కోర్టుల మీద నమ్మకం బీజేపీకి లేదు. మాకు నమ్మకం ఉంది, మేము కోర్టు ద్వారానే కొట్లాడతాం. పైశాచిక ఆనందం అంతే. రాజకీయంగా సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని వేధించాలని తప్ప, ఎందుకంటే ఓటు చోరు కేసులో దేశంలో బీజేపీ పార్టీ చేసే అరాచకాలను రాహుల్ గాంధీ గారు తెర మీదకి తీసుకొస్తున్నారు కాబట్టి ఆ కేసును డైవర్ట్ చేయడానికి ఇట్లా పైచాచిక ఆనందాలు జరుపుతుంటారు. ఏది ఏమైనా కూడా దాన్ని ఇవాళ ఓటు చోరు కేసు గురించి మా రాహుల్ గాంధీ గారు చెప్పింది అక్కడ ఎట్లా కరెక్టో, తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో 12,700 పైచీలకు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అయితే 500 వీళ్ళు గెలిచిరంటే వీళ్ళు మొహం ఏడబెట్టుకోవాలనేది ఇవాళ దేశ ప్రధాని కానీ, సెంట్రల్ మినిస్టర్ ఇవాళ బండి సంజయ్ గారు కానివ్వండి, కిషన్ రెడ్డి గారు కానివ్వండి, ఒకసారి మీ మొహం ఏడబెట్టుకుంటారో చూడండి. గ్రామీణ ప్రాంతాలలో మీకు ఓటు బ్యాంకే లేదు. మేము ఐసా పైసా నైసా అంటది. మన జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో చూస్తుంది. మొన్న మీ పరిస్థితి ఎట్లాంటిది, థర్డ్ ప్లేస్ కి పడిపోయినారు. గ్రామీణ ప్రాంతాల్లో మీకు ఒక కార్యకర్త లేరు. దానికి కారణం ఏంటి? ఈ రోజు 500 మీరు గెలవడానికి కారణం ఏంటంటే బ్యాలెట్ కాబట్టి, నిజమైన నికాస్ అయింది కాబట్టి 500 గెలిచింది. అదే ఇది ఈవీఎంలో అయింది అనుకోండి, తప్పకుండా చోరీ చేద్దరు, ఏదో ఒకటి చేద్దరు, మీరే గెలుస్తుంది. ఈ రెండింటికి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు, దేశంలో కూడా అందరికి అర్థమైపోయింది. ఈ కేసు ఎంత దూరమైనా మేము ఎదుర్కొంటాము, న్యాయపరంగానే ఎదుర్కొంటాము. ఇలా కాంగ్రెస్ పార్టీ గడిల పాలన తొక్కాలని వాళ్ళు ఏంటంటే, బీజేపీ పార్టీ గడిల పాలన బ్రిటిష్ వాళ్ళు గతంలో ఎట్లయితే భారతీయులను అణచివేసిండ్రో, ఈరోజు బీజేపీ పార్టీ కూడా బ్రిటిష్ వాళ్ళ అడుగుజాడలో నడుస్తూ కాంగ్రెస్ కార్యకర్తలని తొక్కాలని చూస్తున్నారు. కానీ బీజేపీ కుట్రనే అంటారా? బీజేపీ కుట్ర కాకపోతే ఇంకెవరమ్మా? ఈడీలు ఎవరి చేతిలో ఉంటాయమ్మా? ఇప్పుడు ఆల్రెడీ కోర్టు డిసిషన్ ఇచ్చింది, ఆధారాలుంటే చూపించమన్నాం. నిజంగా ఇదే మోడీ, అమిత్ షా గారు సవాల్ విసురుతున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే నిజంగా నికాస్ అయిన వాళ్ళు అయితే అందులో ₹1 లావాదేవీలు అక్రమంగా జరిగినాయి, ఒకవేళ చేతి మార్పిడి అయ్యింది, ఇలా జరిగింది అని మీరు చూపించండి. చూపిస్తే మేము దానికి రెడీ ఉన్నాం. చూపించకుండా మీరు గాంధీ కుటుంబం మీద నిందలు వేయడము, కుటుంబాన్ని అరాజ్ చేయడము. వాళ్ళు ఒక త్యాగాల కుటుంబం అమ్మ, దేశాని కోసం ప్రాణాలు అర్పించిరే. మోడీ పోయిండా లేకపోతే ఏమన్నా అమిత్ షా గారు ఏమన్నా ప్రాణాలు అర్పించిరా? ఒక చరిత్ర ఉన్న పార్టీ 25 ఎకరాల భూమిని ప్రజలకు ఇచ్చిరు, ఢిల్లీలో ఉన్నది, సొంతం ఇల్లు కూడా లేదమ్మా. అలాంటి వ్యక్తులను పట్టుకొని వాళ్ళు చీటింగ్ చేసిరు అది అని చెప్పుకొని కొంచెం సిగ్గు ఉండాలి. బీజేపీ పార్టీ సిద్ధచిత్తం రాజకీయాలు చేయాలి తప్ప ఇట్లా నీతిమాన్య రాజకీయాలు చేస్తే ఉన్న సింపతి కూడా పోతుంది. దేశంలో మీరు అధికారం ఇచ్చిరు, చెయ్యండి, అధికారికంగా చేయండి. కానీ మేమైతే కోర్టు ద్వారానే కొట్లాడతాం, కోర్టు ద్వారానే సమాధానం చెప్తాం. కాంగ్రెస్ పార్టీకి ఓపిక ఉంది. ఇవాళ సోనియా గాంధీ గారు ఆరోగ్యం బాగాలేకున్నా కూడా ప్రతి నిమిషం ఆమె ఎప్పుడంటే అప్పుడు వచ్చింది, ఇంట్రాగేషన్కి వస్తుంది. ఎందుకంటే తప్పు చేయలేదు కాబట్టి ఎక్కడికైనా వస్తుంది. అమ్మని ఏదైనా ఇబ్బంది పెట్టిరనుకో దేశం అతలాకృతం అవుతుంది. ఖబర్దార్ అని చెప్పి తెలియజేస్తుంది.